హాయ్ అండి. ఆన్ చేసి ఉందా? హరివరాసనం చివరి చరణంలోకి వచ్చేసాం. చక్కగా విజయవంతంగా ముందు చరణాలన్నీ నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆహ్, మీరు ఎలాగో రెస్పాండ్ అవ్వట్లేదు. నాకేమో తెలియడం లేదు నేర్చుకుంటున్నారా లేదా అని. అయితే ఒకళ్ళిద్దరు అడిగేదేంటంటే పాట మొత్తం కూడా చేసి చూపించండి మేడం అంటున్నారు. కాపీరైట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి మనం పాట మొత్తం చేయట్లేదు. అయితే ఒక 60 సెకండ్స్ వరకు షార్ట్స్‌లో మనం చేయొచ్చు అని చెప్పనని నాకు తెలిసింది. నేను 60 సెకండ్స్ ప్రతీదీ ఒక్కొక్క చరణం కింద మ్యూజిక్ మీద నేను చేసి రిలీజ్ చేస్తాను. చూడండి. ఓవరాల్‌గానేమో యూట్యూబ్ అదెలా నేర్చుకోవాలి అనే దాన్ని మాత్రం ఈ యూట్యూబ్‌లో ఈ లింక్‌లో చూసుకోండి. సో, మీకు అది ఇది కంపేర్ చేసుకుంటే ఎలా చేయాలి అనేది మీకు పాఠం మొత్తం వచ్చేస్తుంది. అలాగే నిన్న మనం మయూరహస్తం నేర్చుకున్నాం. ఇంకా ఫస్ట్ నుంచి ఒక్కసారి మయూరహస్తం వరకు చెప్పుకుందాము. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము. ఇవి నాట్యశాస్త్రం ప్రకారం కాదు, అభినయ దర్పణం ప్రకారం. అభినయ దర్పణం అని ఇంకొక పుస్తకం ఉంది కదా! దాని నుంచి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా సర్టిఫికేట్‌లో గానీ, ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటాం కాబట్టి. నాట్యశాస్త్రం ప్రకారం అయితే కొన్ని ముద్రలు వేరే అంటే వేరే చెప్పుకోవాల్సుంటుంది. కొన్ని ఉండవు. అందులో ఉన్నవి కొన్ని ఇందులో ఉండవు. ఇందులో ఉన్నవి కొన్ని అందులో ఉండవు. ముందది కాబట్టి. ఓకేనా? ఓకే. ఇప్పుడు అర్ధచంద్రం. అర్ధచంద్ర హస్తాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది చెప్పుకుందాం. అర్ధచంద్రం అంటేనే ఫస్ట్ తెలుసు కదా మనకి చంద్రుడిని చూపిస్తున్నాను. తర్వాత ఈ నెక్ మెడని ఇట్లా చూపించేటప్పుడు, అలాగే బాడీని చూపించేటప్పుడు, అలాగే ఏమన్నా ఇట్లా పూసుకుంటున్నప్పుడు, లేదంటే గంధం లాంటివి తీస్తున్నప్పుడు, ఇంకా మన గాజులు వేసుకుంటున్నప్పుడు కానీ, అలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక దేన్నైనా ఎత్తి పైకి పెడుతున్నప్పుడు, ఏదైనా ఇట్లా ఎత్తి పైకి పెడుతున్నప్పుడు, లేదంటే ఏమన్నా ఇస్తున్నప్పుడు, తర్పణం వదులుతున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో మనం అర్ధచంద్రహస్తాన్ని యూజ్ చేస్తూ ఉంటామనమాట. తపస్సు చేసేటప్పుడు కూడా ఈ చూడండి ఇట్లా పెడుతూ ఉంటాం కదా! అదొక ముద్ర అనమాట. తపస్సు చేసి ఇలా పెడతాము. ఇలా కూడా కొన్ని సందర్భాల్లో పెడతాం. అలాగే ఇక్కడ నాట్యం చేసేటప్పుడు మరి ఇట్లా పెట్టుకున్నప్పుడు కానీ, లేదంటే నడుము అని చూపిస్తున్నప్పుడు కానీ, అలాంటి సందర్భాలు అంటే ఒక పర్టిక్యులర్ ఒక క్యారెక్టర్‌ని ఏంటి అని చెప్పనని ఒక క్యారెక్టర్‌ని చూపిస్తూ ఉంటాం కదా! అలాంటి సందర్భాల్లో మనం ఈ అర్ధచంద్రహస్తాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? పాఠం మీకు అర్థం కాకపోతే నాకు మీరు మెసేజ్ చేయండి. పాఠాన్ని యూట్యూబ్‌లో చూసి బై హార్ట్ చేసి ఇంకొకళ్ళకి చెప్పే పద్ధతి అయితే దయచేసి చేయొద్దు. ఎందుకంటే మీరు కరెక్టే చేస్తున్నారా లేదా అని ముందు మీకు ఒక కరెక్షన్ తెలిస్తేనే మీరు ఇంకొకళ్ళకి చెప్పాలి. అంతేగాని ఇందులో చూసి చెప్పేయొచ్చు అనుకునే అలవాటు మంచి అలవాటు కాదు. 10 మందిని చెడగొడితే ఆ పాపం మనకి తగులుతుంది. దయచేసి ఆ పిచ్చి పని మాత్రం చేయకండి. ఇది కేవలం ఒక రిఫరెన్స్ మీ ఇంట్లో మీరు సరదాగా నేర్చుకొని ఆల్రెడీ కొంత వచ్చిన వాళ్ళ కోసము లేదంటే కొత్తగా పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు బయటికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పాఠాలు ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రొఫెషనల్‌గా గురుముఖంగా నేర్చుకోవాలి. గురుముఖంగా నేర్చుకునే పద్ధతే కరెక్ట్. యూట్యూబ్ రిఫరెన్స్ ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి, ఈ పాట నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి, ఇంట్లో ఉండి దేవుడి దగ్గర సరదాగా చేసుకుందాము, మనకి నచ్చుతుంది కదా అనుకునే వాళ్ళకి, అసలు మీలో ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయడానికి చేస్తున్న ఒక బృహత్తర కార్యక్రమం. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. దయచేసి వీడియో నచ్చిన వాళ్ళు, నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అని మనస్ఫూర్తిగా భావించేవాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాట చెప్పాలంటే ప్రతిసారి నాకు ఎలాగో ఉంది, కానీ అది లేకపోతే ముందుకెళ్ళలేం కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది. హరివరాసనం తర్వాత ఏ పాట అని అడుగుతున్నారు. వచ్చేది మనకిప్పుడు ఆగస్టు 15 కదా! నేను వందే మాతరం కానీ అంటే దేశభక్తి గీతాల్లో ఒకటి నేర్పించాలనుకుంటున్నాను. మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. నేను తప్పకుండా అనౌన్స్ చేస్తాను. ఇవాళ మనం హరివరాసనం లాస్ట్ చరణంకి వచ్చేసాం చెప్పుకుందాం.
అవునమ్మా. గురుముఖంగా అని చెప్పని అన్నావు. అసలు పేరెంట్స్‌కి గురుముఖంగా అంటే ఏమన్నా అర్థమవుద్దంటావా? గురుముఖంగా అంటే టీచర్ దగ్గర వెళ్ళి కూర్చొని నేర్చుకోమని చెప్పానని మరి గురుముఖంగా. ఎలాంటి టీచర్‌ని సెలెక్ట్ జేసుకోవాలి? పేరెంట్స్ ఇప్పుడు యూట్యూబ్‌లో జూస్తున్నారు. ఒక 5 ఏళ్ళు అంటే ఒక 10 ఏళ్ళు ఇంటర్ చదివే పాప క్లాసెస్ స్టార్ట్ చేసినా వెళ్లి నేర్చుకుంటున్నారు. మరి వాళ్ళు ప్రొఫెషనలా కాదా అని పేరెంట్స్‌కి తెలీదు. కానీ అడ్డమైన కరెక్ట్. వాళ్ళందరి మంచి క్వెషన్ దగ్గరికెళ్లి అడిగావు. నేర్చుకుంటున్నారు. ప్రొఫెషనలా కాదా తెలీదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు 18, 19 ఇయర్స్, 20 ఇయర్స్‌కి వెళ్ళిపోయి ఇన్‌స్టిట్యూట్స్ రన్ చేస్తున్నారు. ఒకటి ఒక విద్యకి ఆహ్, ప్రొఫెషనాలిటీ అంటే బాగా చెయ్యొచ్చు. ఆ 20 ఏళ్ల అమ్మాయి, 25 ఏళ్ల అమ్మాయి చాలా మంచి డాన్సర్ అయ్యి ఉండొచ్చు. కానీ జీవితంలో చాలా అనుభవాలు రంగరించుకొని చెప్పగలిగిన వాడు గురువు. అంటే ఒక ఇప్పుడు ఒక ఎలా చెప్పాలి? ఒక సీతమ్మ వారి క్యారెక్టర్ చేయాలన్నా, ఒక సత్యభామ క్యారెక్టర్ చేయాలన్నా, ఒక రాముడిని, కృష్ణుడిని చూపించాలి అన్నా, ఈ క్యారెక్టర్స్ అన్నీ వాటిల్లో ఉండే సాధక బాధలన్నీ జీవితంలో అనుభవించిన వాళ్ళు దాన్ని ఎలా అనేది చెప్పడానికి గురువుకి అనుభవాన్ని మొత్తం వాళ్ళ ఎక్స్‌ప్రెషన్‌లో వాళ్ళు చెప్పగలరు. అంటే ఒక ద్రౌపదిని సభాముఖంగా లాక్కొచ్చి అందరిలో ఆమెను అవమానిస్తున్నప్పుడు అత్యంత బలవంతులైన వాళ్ళ భర్తలు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆమె పడే మానసిక వేదన అంటే ఇది మనకి జీవితంలో చాలా సందర్భాల్లో ఒక 40 ఏళ్ళు అలా వచ్చిన వాళ్ళకి జీవితంలో చాలా చూసుంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు వెనక జరిగిన ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, వాళ్ళ పిల్లల పెంపకంలో అయితే ఏంటి, వాళ్ళ జీవన గమనంలో వాళ్ళు నడిచే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులకు వాళ్ళ దెబ్బలు తగిలుంటాయి. అలాంటి గురువులు మీకు అనుభవాన్ని రంగరించి పాఠం రూపంలో చెప్పగలరు. ఈ 20 ఏళ్ల వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు వాళ్ళకి ఇవేమీ తెలీదు. వాళ్ళది ఎంతసేపు ఏంటంటే పర్ఫెక్షన్. ఆ ఇటు బెండు, పర్ఫెక్షన్ ఇటు గూడా బెండు, చాలా ఇటు బెండు. మందికి లేదుగా. ఇవి పర్ఫెక్షన్ అనేది చిన్నపిల్లలకి నేర్పించినా వస్తుంది. అనుభవం అనేది రావాలి అంటే ఒక వయసు అనేది ఉంటుంది. గురువుల్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సందు చివర ఒక 20 ఏళ్ల అమ్మాయి ఒక 5 ఏళ్ల నుంచి నేర్చుకుంటుందంట. ఎళ్లి నేర్చుకుందాము అనుకునే పద్ధతి కరెక్ట్ కాదు. గురుముఖ అంటే గురువుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు గురువుకి ఎంత జీవితం అనుభవం ఉంది కూడా చూసుకోవడం చాలా అవసరం. అది. ఆ! ఇవాల్టి పాఠంలోకి వచ్చేద్దాం. శ్రిత జనప్రియం చింతితప్రధం శృతి విభూషణం సాధు జీవనం శృతి మనోహరం గీతలాలసం హరిహరాత్మజం దేవమాశ్రయేత్. శ్రితజనప్రియం చింతితప్రదం శృతివిభూషణం స్వామి సాధుజీవనం శృతిమనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శ్రితజనప్రియం ఎవరైతే ఆయన్ని భక్తులున్నారో వాళ్ళందరికీ చాలా ఇష్టమైన వాడు. వాళ్ళందరికీ చాలా భక్తులు ఆయన్ని నమ్మి ఎవరొచ్చారో వాళ్ళని ఎందుకు ఇష్టమవుతాడు అంటే వాళ్ళు ఏ కోరిక ఆ కోరిక జెన్యూన్ అయితే ఖచ్చితంగా ఆయన తీర్చి తీరుతాడు అనేది. అందుకే శ్రిత జనప్రియం. శ్రిత జన అలపద్మహస్తాలు. శ్రిత జన ప్రియం. ప్రియంని ఇలా కూడా చూపించవచ్చు. ఓకేనా? అలపద్మహస్తాలు, కటకాముఖం, అలపద్మహస్తం. శ్రితజన ప్రియం చింతితప్రదం కోరిన కోరికల్ని తీరుస్తాడు. హంసాసి హస్తాలు. చింతితప్రదం శృతి విభూషణం. శృతి అంటే మనకి తెలుసు కదా, 4 వేదాలని మనం శృతుల్లాగా చెప్పుకుంటూ ఉంటాం. వేద మంత్రాలే ఆయన విభూషణాలు అంటారు, జ్యువెలరీ అంట. శృతి విభూషణం స్వామి సాధు జీవనం. ఎవరైతే సామాన్యంగా అంటే ఒక సాధు జీవనం గడుపుతారో వాళ్ళకు కూడా ఆయనే ఆధారం అవుతున్నాడు. వాళ్ళు ఎవరి కోసం ఈ అంత ప్రశాంతమైన సాధు జీవితాన్ని గడుపుతున్నారు అంటే ఆయన అదే స్వామివారు అని చెప్పనని. సాధు జీవనం ఇలా చెప్పచ్చు. 2 ఇది హంసాస్యము.
కాదు, హంసాస్యం. సాధు జీవనం ఇలా చెప్పచ్చు, లేదంటే సాధు జీవనం ఇలా చెప్పచ్చు. శృతి మనోహరం, మళ్ళీ వేదాల్ని ఆయన ఘోషని వినిపిస్తున్నాయి అని చెప్పనని. ఓకే, శృతి మనోహరం స్వామి గీతలాలసం. ఏవైతే గీతాలు పాటలు అవన్నీ ఆయనకి, వాటితో ఆయన ఆనందపడతాడు అని చెప్పనని. ఆయన కీర్తనలతో కానీ నృత్యంతో కానీ ఆయన ఆనందపడతాడు, ఇక్కడ గీతాలతోటి అని చెప్పని. గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయత్. మళ్ళీ ఒక్కసారి చూడండి. శ్రితజన ప్రియం స్వామి చింతితప్రదం శృతి విభూషణం స్వామి సాధు జీవనం శృతి మనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. ఇది, దీన్ని ఎలా చేయాలి అని మన శ్రీయ మనకి చేసి చూపిస్తుంది. ఒక్కసారి 2, 3 స్టార్ట్. శ్రిత జన ప్రియం స్వామి చింతిత ప్రదం శృతి విభూషణం స్వామి సాధు జీవనం శృతి మనోహరం స్వామి గీతలాలసం. అంటే నేను ఇందాక గీతలాలసం ఇదని చెప్పాను. ఆ పాటలు పాడడం, వీణ లాంటి వాయిద్యాలు వాయించడం ఇవన్నీ అందులో చూపించవచ్చు డాన్స్ చేసేటప్పుడు. ఓకేనా? ఫస్ట్ గీతాలు గీతలాలసం. దీన్ని ఎలా చేయాలి అంటే చూడండి, సూచి హస్తం, ఇది మృగశీర్షం, మృగశీర్ష హస్తం. ఓకేనా? మనం వీణ, ఇప్పుడు ఈ వీణ ఉంది కదా, ఈ వీణ ఎలాగా వాయిస్తాం, ఇది ఇక్కడ పెట్టి ఇలా వాయించేది ఉంటుంది కదా, అట్లా అన్నమాట. చేయండి. స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. ఇది మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. శ్రిత జన ప్రియం స్వామి చింతిత ప్రదం శృతి విభూషణం స్వామి సాధు జీవనం శృతి మనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. కొంచెం ఫాస్ట్గా చేస్తుంది, ఒకసారి చూడండి. ఓకేనా? రెడీయా? శ్రితజన ప్రియం స్వామి చింతిత ప్రదం శృతి విభూషణం స్వామి సాధు జీవనం శృతి మనోహరం స్వామి గీతలాలసం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయేత్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇక్కడితోటి మనం హరివరాసనం అన్ని చరణాలు పూర్తయ్యాయి. అయితే దీన్ని ప్రజెంట్ చేయడం ఎట్లాగా, పాట మీద ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చాలామందికి డౌట్. దీన్ని నేను బిట్లుగా, అంటే మనకి కాపీరైట్ ఇష్యూ వస్తుంది కదా, కాబట్టి ఒక 60 సెకండ్స్ వరకు అలో చేస్తున్నారు, కాబట్టి 60 సెకండ్స్ షార్ట్స్ రూపంలో 60 సెకండ్స్ నేను రిలీజ్ చేస్తాను. సో మీరు దాన్ని పక్కన పెట్టుకొని అసలు దీన్ని ఎలా చేయాలో చూసుకుంటూ మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అయితే హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మిమ్మల్ని గురుదక్షిణ అడగట్లేదు, కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అడుగుతున్నాను. ఎందుకంటే నా ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే మీరందరూ చూస్తూ మీరు సపోర్ట్ చేయడం అనేది చాలా అవసరం. కాబట్టి నచ్చినా నచ్చకపోయినా కామెంట్ రూపంలో పెట్టండి, మిస్టేక్స్ ఏమైనా ఉన్నా పెట్టండి, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి, నేనేం చేయాలో కూడా చెప్పండి. అంటే కొంత మనకి కమ్యూనికేషన్ ఉంటే మంచిది. వన్స్ ఇన్ ఏ వైల్ లైవ్ క్లాస్ పెట్టుకుందాం, లైవ్లో మనం ఏం చేయాలి, ఎలా, మీ డౌట్లన్నీ అడగచ్చు. ఇంకా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు 9652138884 నెంబర్కి ఆన్లైన్
లేదంటే ఆఫ్లైన్ లేదంటే సర్టిఫికేట్ కోర్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ మీకు అందులో ఉంటాయి. ఆ నెంబర్కి కాల్ చేసి అడిగితే మా వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. చక్కగా యూట్యూబ్లో చూసి మీరు ఎంతో కొంత ఈ డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటారు అన్న మాకు ఈ మంచి ప్రాచీనమైన అందమైన కళ కూచిపూడి దీని మీద మీరందరూ ఇంట్రెస్ట్ పెంచుకోవాలి అనే ఒక సదుద్దేశంతో చేస్తున్న ఒక మంచి కార్యక్రమం. తప్పకుండా మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. కావాలి అనుకున్న వాళ్ళు అడగండి, నేర్చుకోండి, మీ డౌట్లు ఎక్స్ప్రెస్ చేయండి. లేదంటే నాకు తెలిసినంత వరకు నేను గురువుల దగ్గర ఎంత నేర్చుకున్నానో అంతవరకు మీకు చెప్పడానికి నాకు ఓపిక ఉంది, పేషెన్స్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఓకేనా? మళ్ళీ ఈ వారం కొత్త పాఠం మొదలు పెడతాను. దేశభక్తి గీతం వందే మాతరం లాంటివి మొదలు పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. రేపటి పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.